హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈ రోజు మనం తెలుగు మెథడాలజీలో భాగంగా భాషా నైపుణ్యాలు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ మన వీడియోలో చాప్టర్ 1 భాష, చాప్టర్ 2 మాతృభాష అండ్ మూల్యాంకనం చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి సంబంధించిన బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు భాషా నైపుణ్యాలు చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ వన్, భాషా నైపుణ్యాలు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే లాఫింగ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. భాష ఆలోచనలకు ఆకృతి అని అన్నదెవరు? జాక్సన్ మహాశయుడు చెప్పాడు. భాష లేకుంటే మానవ మనుగడ దుర్లభమే. అంటే భాష అనేది లేకుంటే మానవ జీవితం వేస్ట్ అని అంటున్నాడు. మానవుడు సంఘజీవి, ఒంటరిగా సహించలేడు. ఇతరులతో కలిసి ఉండడం, ఒకరి అభిప్రాయాలను, కష్టాలను, సుఖాలను మరొకరికి చెప్పుకోవడం పరిపాటి, అంటే సహజమే. ఇలా ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి తోడ్పడేదే భాష కదా. ఈ భాషని మానవుడు సృష్టించుకోలేకపోతే సంఘం ఇంతటి ప్రసిద్ధి చెంది ఉండేది కాదు. అంటే మన ప్రపంచమే ఇంత అభివృద్ధి చెందేది కాదు భాష లేకపోతే. మరి భాషా నైపుణ్యాలు అనేటి 4 ఉంటాయి. అవేంటో మనం తెలుసుకుందాం. భాషా నైపుణ్యాలు 4. ఫస్ట్ వన్ ఈస్ శ్రవణం, సెకండ్ భాషణం, థర్డ్ వన్ ఈస్ పఠనం, ఫోర్త్ వన్ ఈస్ లేఖనం. భాషా నైపుణ్యాలు ఎన్ని? 4. ఫస్ట్ వన్ ఈస్ శ్రవణం, సెకండ్ భాషణం, థర్డ్ పఠనం, ఫోర్త్ లేఖనం. వీటినే LSRW అని అంటాం. అంటే చతుర్విధ భాషా నైపుణ్యాలు అని అంటాం. ఓకే, LSRW. L అంటే లిజనింగ్, S అంటే స్పీకింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. LSRW అని అంటాం. ఓకే, నెక్స్ట్ మరి L అంటే శ్రవణం, లిజనింగ్. మరి లిజనింగ్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లిజనింగ్ అంటే ఉపాధ్యాయుడు బోధించే అంశాలను చక్కగా శ్రద్ధగా వినడాన్ని శ్రవణం అని అంటారు. ఉపాధ్యాయుడు బోధించే అంశాలను చక్కగా శ్రద్ధగా వినడాన్ని శ్రవణం అని అంటాం. విని గ్రహించడం, అర్థం చేసుకోవడం, గ్రహించిన వాటిని గుర్తుంచుకొని సరైన సమయంలో వ్యక్తపరచడం, స్పష్టమైన ఉచ్చారణలతో చెప్పడం, మాట్లాడడాన్ని భాషణం అంటాం. అంటే సరైన సమయంలో వ్యక్తీకరించడం, స్పష్టమైన ఉచ్చారణ, చెప్పడం, మాట్లాడడం, దీన్ని ఏమంటాం? భాషణం అంటాం. ఓకేనా. ఇప్పుడు L అంటే లిజనింగ్, శ్రవణం అయిపోయింది. S అంటే స్పీకింగ్, భాషణం అయిపోయింది. నెక్స్ట్ R రీడింగ్. రీడింగ్ అంటే ఏంటి? పుస్తకంలో ఉన్న దానిని అందరికీ అర్థమయ్యేలా చదవడాన్ని రీడింగ్ అంటాం. అంటే పుస్తకంలో ఉన్నదాన్ని అందరికీ అర్థమయ్యేలా చదవడాన్ని రీడింగ్, పఠనం అని అంటాం. నెక్స్ట్ దోషాలు లేకుండా చక్కగా రాయడాన్ని లేఖనం, రైటింగ్. దోషాలు లేకుండా చక్కగా రాయడాన్ని ఏమంటే లేఖనం అని అంటాం. ఇవే భాషా నైపుణ్యాలు, LSRW అంటాం. భాష ప్రాప్తికి మూలాలు, ఆధారాలు, గుర్తులు ఏంటి? LSRW. భాషకి మూలాలు, ఆధారాలు, ఇవే గుర్తులు. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ శ్రవణం గురించి తెలుసుకుందాం. శ్రవణం అంటే ఏంటి? భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం శ్రవణం. మనము ఏదైనా భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం, తొలి మెట్టు ఏంటిది? శ్రవణం. శ్రవణం అంటే వినడం అని అర్థం. భాష వినడం వల్ల, విని అనుకరించడం వల్ల అలవడుతుంది. భాష అనేది ఫస్ట్ వినడం ద్వారా, తర్వాత అనుకరించడం అంటే మనం కూడా ఫాలో అవ్వడం, దాన్ని మాట్లాడడం ద్వారా శ్రవణం అనేది అలవడుతుంది. కాబట్టి ఏ భాష విషయంలో అయినా మొట్టమొదటిగా జరిగేది భాషా కార్యక్రమం శ్రవణం అని చెప్పవచ్చు. ఇక్కడ బిట్టెలా అడుగుతుందంటే భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం ఏంటి అని అడుగుతారు. అంటే ప్రథమ సోపానం శ్రవణమా, లేఖనమా, పఠనమా, భాషణమా? శ్రవణం. సెకండ్ క్వశ్చన్, భాష వినడం వల్ల, విని అనుకరించడం వల్ల అలవడుతుంది. ఏ భాష విషయంలోనైనా మొట్టమొదటిసారిగా జరిగే కార్యక్రమం ఏంటి? ఇక్కడ నుండి క్వశ్చన్, ఏ భాష విషయంలో అయినా మొట్టమొదటిగా జరిగే కార్యక్రమం ఏంటి? శ్రవణం. ఓకే, 2 బిట్స్ ఈ విధంగా ఫామ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ చదివే వాళ్ళే ఖచ్చితంగా క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయగలుగుతారండి. ఖచ్చితంగా ప్రీవియస్ బిట్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ నుండే వచ్చాయి. క్వశ్చన్ పేపర్ తయారీ కూడా టెక్స్ట్ బుక్ నుండే తయారు చేస్తారు, ఏ మెటీరియల్ నుండి తయారు చేయరండి. ఇది ఒక్కటి గట్టిగా గుర్తుంచుకోండి. శ్రవణం స్వతసిద్ధంగా మానవులకు లభించిన నైపుణ్యం. స్వతసిద్ధంగా అంటే అది పుట్టుకతో వచ్చిన అదృష్టం అన్నట్టు. మానవులకు లభించిన నైపుణ్యం, స్కిల్. జ్ఞానేంద్రియాల్లో ప్రధానమైనది చెవి. ఈ చెవి ద్వారానే లోపలి ప్రపంచంలోని అన్ని ధ్వనులు మానవులు వినగలుగుతున్నారు. జ్ఞానేంద్రియాల్లో
ఇంపార్టెంట్ది చెవి, ఇయర్. ఈ చెవి ద్వారానే వెలుపలి ప్రపంచంలోని అన్ని ధ్వనులను మానవుడు వినగలుగుతున్నాడు. అంటే బయట ప్రపంచంలో జరిగే అన్ని ధ్వనులను మానవుడు వినగలుగుతున్నాడు. ఈ నైపుణ్యం జన్మతః సిద్ధించిందైనా దీన్ని సక్రమంగా వినియోగించుకున్న వాడే సంపూర్ణమైన ప్రయోజనం పొందుతున్నాడు. అంటే ఇది జన్మతః వచ్చిందే, కానీ దీన్ని కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. మన చెవిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అప్పుడే సంపూర్ణమైన ప్రయోజనం పొందినవాడు అవుతాం కదా. మళ్ళీ నెక్స్ట్, అది కూడా మంచి పనులకు మాత్రమే, మంచినే వినాలి, చెడు విన్ని వదిలిపెట్టాలి. అది కూడా ఒకటి సంపూర్ణమైన మానవుని లక్షణం. శ్రవణం అనే ప్రక్రియ శిశుప్రాయం నుంచి ప్రతి ఒక్కరికి అలవడుతుంది. అంటే శిశుప్రాయం చిన్నతనం నుండి అందరికీ అలవడుతుంది వినడం. దీనిని వారి కుటుంబమే చక్కని పునాది. శిశువు పుట్టినప్పటి నుంచి పరిసరాలను కుతూహలంతో పరిశీలిస్తాడు. ఇంటిలోని వారు చేసే ధ్వనులను వింటాడు, వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాడు. 2-3 నెలలకు ఊకొడతాడు. దీంతో భాషాభ్యాసం మొదలవుతుంది. అంటే చిన్నపిల్లలు ఫస్ట్ చేసేది వినడంతోనే మనము వాళ్ళు వింటారు, మనం చెప్తే వాళ్ళు విని ఊకొడతారు కదా. సుమారు 1 సంవత్సరం గడిచేసరికి తేలికగా పలికే కొన్ని హల్లులు, మా, తా, కా, పా ధ్వనులు పలుకుతాడు. వీటినే 2 సార్లు ఉచ్చరించేసరికి మొదట ఉచ్చరించిన హల్లు దీర్ఘంగా పలకడంతో తాత, పాప, మామ అన్న పదాలు ఆ హల్లు ద్వితంగా మారడంతో ముందుగా ఉచ్చరించిన సౌలభ్యం కోసం అత్తం చేర్చడం వల్ల అమ్మ, అత్త, అక్క, అప్ప అనే పదాలు వినపడతాయి. అప్పటి నుంచి శిశువుతో ఇంట్లోని వారు మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఫస్ట్ చేసే పని వినడం. ఇది ఒకటి చక్కగా గుర్తుంచుకోండి. కాబట్టి భాషాభ్యసనంలో శ్రవణానిదే ప్రధాన స్థానం. అందువల్ల ఇది ప్రథమ నైపుణ్యం ఏంటిది? శ్రవణం. ప్రధాన నైపుణ్యం కూడా. ప్రథమ నైపుణ్యం, ప్రధాన నైపుణ్యం. దీనిపైన ఇతర నైపుణ్యాలు ఆధారపడి ఉంటాయి. ఈ శ్రవణ సంసిద్ధత శిశుప్రాయంలోనే సహజాతంగా కలుగుతుంది. సున్నితమైన శ్రవణ శక్తితో భావాలను స్పష్టంగా గ్రహించవచ్చు. స్పష్టమైన భావగ్రహణం వల్ల విద్యార్థి ఉచ్చారణ, పఠన లేఖలు నిర్దిష్టంగా ఉంటాయి. కాబట్టి చక్కని శ్రవణం చక్కటి భాషణానికి, చక్కటి భాషణం చక్కటి పఠనానికి, చక్కటి పఠనం చక్కని లేఖనానికి దారితీస్తుంది. సరైన శ్రవణ శక్తి కలవాడే ఉత్తమ భాషావేత్త కలవాడు. అందువల్ల శ్రవణంలో సంసిద్ధత జ్ఞానేంద్రమైన చెవి ద్వారా జన్మతః అందరికీ సహజంగా అబ్బే నైపుణ్యం. ఇక్కడ చూడండి, మనము స్పష్టమైన భావగ్రహణం వల్ల విద్యార్థి ఉచ్చారణ, పఠనం, లేఖనం ఎక్కువ అవుతుంది. మనం చక్కగా వినడం వల్ల చక్కగా మాట్లాడగలుగుతాం కదా. చక్కగా మాట్లాడడం వల్ల చక్కగా చదవగలుగుతాం, ఇతరులకు చక్కగా చెప్పగలుగుతాం. చక్కగా చెప్పగలం వల్ల చక్కగా రాయగలుగుతాం. మనం ఫస్ట్ చక్కగా వింటేనే చక్కగా మాట్లాడతాం, మంచిగా మాట్లాడితేనే రాయగలుగుతాం, మంచిగా రాస్తేనే మంచిగా చదువుతాం. కాబట్టి ఫస్ట్ ప్రథమ నైపుణ్యం, ప్రధాన నైపుణ్యం అని అందుకే అంటాం కదా. ఫస్ట్ కరెక్ట్ చేస్తే మిగతా అన్ని అట్లే ఫాలో అవుతాం. ఫస్ట్గా రాంగ్ అయితే మిగతా అన్ని రాంగ్. అందుకే ఏమన్నారంటే సరైన శ్రవణ శక్తి కలవాడే ఉత్తమ భాషావేత్త కలవాడు. అందుకే ఫస్ట్ కరెక్ట్ ఉంటే మిగతా అన్ని కరెక్ట్ అవుతాడు, ఉత్తమ భాషావేత్త కాగలడు. అందువల్ల శ్రవణంలో సంసిద్ధత జ్ఞానేంద్రియమైన చెవి ద్వారా జన్మతః అందరికీ సహజంగా అబ్బే నైపుణ్యం. దీని యొక్క ఉద్దేశాలు ఏంటో చూద్దాం. శ్రవణ ఉద్దేశాలు: శిశువులో అనుకరణ శక్తిని పెంపొందించి ధ్వనులు, అక్షరాలు, పదాలు, వాక్యాలు జాగ్రత్తగా వినేటట్లు చేయడం. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు వివిధ ధ్వనులను గుర్తించేటట్లు చేయడం. అనుకరణ శక్తిని పెంపొందించవచ్చు, వివిధ ధ్వనులను గుర్తించేటట్లు కూడా చేయవచ్చు. నెక్స్ట్, గుర్తించిన ధ్వనులను స్పష్టంగా ఉచ్చరించడం. అంటే గుర్తించిన ధ్వనులను వాళ్ళు స్పష్టంగా ఉచ్చరించడం. ధ్వనిని ఉత్పత్తి అవుతున్న విధానాన్ని గమనింపజేయడం. లిప్ మూమెంట్. స్వరభేదాన్ని, ఊనికను బట్టి భావాన్ని గ్రహించేటట్లు చేయడం. అవధానంతో ఏకాగ్రతతో విని విషయాన్ని గ్రహించేటట్లు చేయడం. అర్థవంతమైన, అర్థరహితమైన ధ్వనుల మధ్య గల తేడాను గుర్తించేటట్లు చేయడం. రణగుణ ధ్వనుల మధ్య కూడా అవసరమైన ధ్వనులను వినేటట్లు చేయడం. అతి చిన్న ధ్వనుల్ని, అతిపెద్ద ధ్వనుల్ని కూడా అవధానంతో గుర్తు చేయడం. ఒక ధ్వని మరొక ధ్వనితో కలిసేటప్పుడు వ్యత్యాసాలు గుర్తించడం. అంటే ఫస్ట్ చిన్న ధ్వనులు, పెద్ద ధ్వనులు గుర్తించడం. అర్ధరహిత, అర్థవంతమైన 2 ధ్వనులు గుర్తించడం. ఏకాగ్రతతో వినడం. స్వరభేదాన్ని గుర్తించడం. ఒక ధ్వని మరొక ధ్వనితో కలిసినప్పుడు వ్యత్యాసం గుర్తించడం. ఇవన్నీ ధ్వని వల్ల మనం నేర్చుకుంటాము. ధ్వని యొక్క ఉద్దేశాలు. ఇక్కడ శ్రవణ నైపుణ్యాభివృద్ధికి మార్గాలను ఉంది. ఇదేం ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, ప్రాథమిక స్థాయిలో శ్రవణము, మాధ్యమిక ఉన్నత స్థాయిలో శ్రవణం. ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు, మనం ఇంపార్టెంట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక్కడ బిట్టు పడే ఏరియా ఇది. ఇక్కడ శ్రవణ శక్తి లోపాలు నివారణ చర్యలు. శ్రవణేంద్రియ లోపం అంటే ఏంటి? శ్రవణేంద్రియ లోపం అంటే శ్రవణ శక్తి లోపాలు
లోపాలను రెండు విధాలుగా పేర్కొనవచ్చు. శ్రవణ శక్తి లోపాలను రెండు విధాలుగా పేర్కొనవచ్చు. ఒకటి శారీరకమైన నిర్మాణ లోపం, మరొకటి ఇతర విధంగా కలిగిన లోపం. అంటే దీన్ని రెండు విధాలుగా పేర్కొనవచ్చు. శ్రవణ శక్తి లోపాలు ఒకటి శారీరకమైన నిర్మాణ లోపం, శరీరంలో పుట్టిన, ఇంకోటి ఇంకా వేరే విధంగా లోపం. వీటికి నివారణ ఏంటంటే శ్రవణేంద్రియ లోపాన్ని వైద్యుల ద్వారా సవరించవచ్చు. కొంతమందికి శ్రవణ యంత్రాల సహాయంతో కూడా మెరుగుపరచవచ్చు. శరీరం లోపంలో అయితే యంత్రాల ద్వారా కూడా మెరుగుపరచవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ అశ్రద్ధ. ఉపాధ్యాయులు పాఠం చెప్తున్నప్పుడు కొందరు విద్యార్థులు శ్రద్ధగా వినరు. కొంత విని కొంత వినకపోవడం వల్ల పూర్తిగా గ్రహించలేరు. ఇదే నెగ్లెక్ట్ కదా. నివారణ విద్యార్థుల్లో వినే శ్రద్ధ కనిపించడానికి వారికి ఉత్సాహం కలిగించే విధంగా బోధించాలి. బోధనోపకరణాలు చూపిస్తూ బోధించడం వల్ల ఉత్సాహంగా వింటూ నేర్చుకుంటారు. ఈ అశ్రద్ధకు నివారణ ఈ విధంగా అన్నట్టు. అంటే టీఎల్ఎం చూపించడం వల్ల వాళ్ళు అట్రాక్ట్ అయ్యి కరెక్ట్ వింటారు, నెగ్లెక్ట్ చేయరు. నెక్స్ట్ ఏకాగ్రత లేమి. చెప్తున్న విషయం మీద ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ సమయం ఏకాగ్రతతో ఉండలేరు. ఏదైనా టాపిక్ చెప్తున్నప్పుడు కాన్సన్ట్రేట్గా ఒకే టాపిక్ మీద ఉండలేరు. దానికి నివారణ ఏంటో చూద్దాం. చెప్తున్న విషయం మీదనే విద్యార్థుల దృష్టి కేంద్రీకరించడానికి బోధనలో మధ్య మధ్య ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. ఇప్పుడు ఎంతవరకు చెప్పుకున్నాం అని అడుగుతూ విద్యార్థుల నుంచి విషయాన్ని రాబట్టాలి. ఒకటే విధంగా చెప్పకుండా మధ్యలో క్వశ్చన్స్ వేయడం వల్ల పిల్లలు యాక్టివ్ అవుతారు. ఇప్పుడు శ్రవణ శక్తి లోపాలు ఏంటి? శ్రవణేంద్రియ లోపం, అశ్రద్ధ, ఏకాగ్రత లేమి, విషయాసక్తి లేమి అంటే విషయం పైన ఆసక్తి లేకపోవడం. దానికి నివారణ ఏంటి? విద్యార్థులు ఉపయోగపడే విషయాలను వాళ్ళకి ఇష్టమైన విషయాలతో జోడించి చెప్పడం వల్ల విషయాసక్తి లేమి యొక్క నివారణ. నెక్స్ట్ స్థాయికి మించిన విషయాలు చెప్పడం. విద్యార్థి స్థాయికి మించి అట్లా చెప్పడం వల్ల వాళ్ళకి అర్థం కావు. కాబట్టి దానికి నివారణ ఏంటి? విద్యార్థుల స్థాయికి తగిన నీతి పాఠాన్ని, మంచి అలవాట్లను పెంపొందించే విషయాన్ని తేలికైన మాటల్లో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు శ్రవణ శక్తి లోపాలు ఏంటి? శ్రవణేంద్రియ లోపం, అశ్రద్ధ, ఏకాగ్రత లేమి, విషయాసక్తి లేమి, స్థాయికి మించి విషయాలు చెప్పడం. ఇది మెథడ్లో ఏ విధంగా అడుగుతారంటే మల్టిపుల్ చాయిస్. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చి ఇట్లా లెంతీగా ఇస్తారు. శ్రవణ శక్తి లోపాల్లో లేనిది అని ఇస్తారు. 3 ఆప్షన్స్ ఇచ్చి వేరొకటి ఇంకో విధంగా ఇవ్వచ్చు. కాబట్టి ఈ విధంగా బిట్ ఫామ్ చేస్తారు. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గురువు మీద గౌరవం లేకపోవడం శ్రవణ శక్తి లోపం. ఇది కూడా గురువు మీద గౌరవం లేకపోవడం, తక్కువ స్థాయి కంఠస్వరం అంటే గురువు తక్కువగా కంఠస్వరం మాట్లాడడం, ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ గమనించకపోవడం, ఆకర్షణీయమైన బోధన లేకపోవడం, పాఠశాల వాతావరణం. ఇవన్నీ శ్రవణ శక్తి లోపాలే అన్నట్టు. ఇవి ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ భాషణం. శ్రవణం అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ భాషణం. భాషణం అంటే ఏంటి మరి? భాషా నైపుణ్యాల్లో రెండో నైపుణ్యం భాషణం. భాషణం అంటే మాట్లాడడం. ఇది భావ వ్యక్తీకరణకు ఉపయోగించే ఒక సాధనం. ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వాగ్రూపంలో వ్యక్తీకరించడాన్ని భాషణం అంటారు. ఇది చూడండి, భాషా నైపుణ్యాల్లో రెండో నైపుణ్యం ఏంటి? భాషణం. ఫస్ట్ది శ్రవణం, సెకండ్ది భాషణం. భాషణం అంటే ఏంటి? మాట్లాడడం. ఇది భావ వ్యక్తీకరణకు ఉపయోగించే ఒక సాధన. అంటే భావాలను, మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, మన మాటలు మాట్లాడడానికి ఉపయోగించే ఒక సాధనం. ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వాగ్రూపంలో వ్యక్తీకరించడాన్ని భాషణం అంటారు. వాగ్రూపంలో అంటే మాట రూపంలో వ్యక్తీకరించడాన్ని, ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని భాషణం అంటారు. సమాజంలోని వివిధ వ్యక్తులతో సంబంధాన్ని పెంపొందించడానికి వ్యక్తులు భాషణం చేస్తారు. సంఘ జీవితంలో, జీవనోపాధి రంగాల్లో, సాహిత్య సాంస్కృతిక రంగాల్లో, విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దేనిలోనైనా మనిషి రాణించి ఔన్నత్యం సాధించాలంటే మాట్లాడే నేర్పు అవసరం ఎంతైనా ఉంది. ఎంత కష్టమైన పనైనా సులభంగా నేర్చుకోవాలంటే వాక్చాతుర్యం, వాక్సామర్థ్యం ఉండాలనేది నిర్వివాదాంశం. వాక్సామర్థ్యం లేనివారు నలుగురితో మాట్లాడడానికి జంకుతారు, సిగ్గు సభాకంపానికి లోమవుతారు. కొందరు రాయడం, చదవడం ఎంత చేసినా, ఉన్నత స్థాయి విద్య పూర్తి చేసిన పట్టుమని 10 వాక్యాలు కూడా మాట్లాడలేరు. అంటే వాళ్ళు ఎంత చదివినా కూడా కొందరికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొందరికి సిగ్గు, జంకుతారు, భయపడతారు. వాక్చాతుర్యం అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరిలో. ఓకేనా? ఇక్కడ చూడండి, విద్యావంతులు కానీ వారి విషయంలో భాషా విషయంగా ఉపయోగపడేది ఈ భాష ఒక్కటే. విద్యావంతులు కానీ వారి విషయంలో భాషా విషయంగా ఉపయోగపడేది భాషణం ఒక్కటే. భాషణ నైపుణ్యంతో జనబాహుల్యం మెప్పు పొంది పండితులుగా చలామణి అవుతున్నారని కూడా మనం చూస్తున్నాం. అంటే భాషా నైపుణ్యాలతో ఇట్లా మంచి భాష మాట్లాడడం వల్ల జనబాహుల్యం అంటే ప్రజాదరణ పొంది పండితులుగా చలామణి అవుతున్నారు మనం చూస్తున్నాం. మంచి భాష జ్ఞానం కలవారు కొందరు చక్కగా మాట్లాడగలవారు కాకపోవడం వల్ల వారి పాండిత్యం, జనబాహుల్యం గుర్తించకపోవడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఎగ్జాంపుల్, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందన్న సామెత భాషణం అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. మనం ఎంత మంచిగా మాట్లాడితే మన చుట్టూ అందరు ఉంటారు. అందుకే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది.
అని అంటారు. కాబట్టి ప్రాథమిక దశ నుండి విద్యార్థులు భాషా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుల కృషి ఎంతైనా అవసరం. మాట్లాడడం, వంచడం, పలకడం, చెప్పడం, స్పష్టంగా నిర్దిష్టంగా మన అభిప్రాయాన్ని ఇతరులకు మాట రూపంలో వ్యక్తీకరించడాన్ని భాషణం అంటారు. దీన్నే వాచిక చర్య అంటాం. ఇది ఇంపార్టెంట్ అండి. వాచిక చర్య అంటే ఏంటి అని కూడా అంటాం. వాచ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచనం, వాక్కు, వాచితం మొదలైన పదాలు ఏర్పడ్డాయి. వాచిక చర్య అనేది వాచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది. వాక్కు కూడా అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ భాషా బోధన వాచిక చర్యతో ప్రారంభమవుతుంది. అంటే భాషకు మూలం వాక్కు, అంటే మాట్లాడడం. ఈ వాక్కులో నైపుణ్యం సాధించడానికి ఒక హద్దు అనేది లేదు. వాక్చాతుర్యం ఎంత సాధించినా ఇంకా సాధించవలసి ఉంటుంది. భాషాభ్యసనంలో కానీ బోధనలో కానీ ప్రథమ సోపానం వాచిక చర్య. దీనికే సంభాషణ అని మరో పేరు. వాచిక చర్యకు మరో పేరు ఏంటి? సంభాషణ. గుర్తుంచుకోండి. వాచిక చర్య అంటే ఒక వ్యక్తి తనలో తాను మాట్లాడుకోవడం కాదు, ఎదుటి వారితో మాట్లాడడం అన్నమాట. ఒక వ్యక్తి తనలో తాను మాట్లాడుకోవడం కాదు, ఇతరులతో మాట్లాడడాన్ని వాచిక చర్య అంటారు. దీనికి మరో పేరు భాషణం. ఇతరులతో మాట్లాడడంలో శ్రవణం అనే వ్యాపారం తప్పనిసరి అవుతుంది. ఇతరులు మాట్లాడేది వినకుండా తాను వాచిక చర్య చేయలేడు. అందువల్ల శ్రవణం అనే ప్రక్రియ వాచిక చర్య కంటే ముందుగా వ్యక్తికి అలవాడే సామర్థ్యం ఉంటుంది. అందుకే దీన్ని ప్రథమ కర్తవ్యం అంటారు. ప్రథమది. సెకండ్ది భాషణం. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడారో విని మనం దానికి రిప్లై ఇస్తాం కదా, దాన్నే మనం మాట్లాడేదాన్నే కదా వాచిక చర్య అంటాం. అందుకే వాచిక చర్యలో ఇంపార్టెంట్ ఏంటి? శ్రవణం. నెక్స్ట్ భాషణ వల్ల ప్రయోజనాలు. విద్యార్థుల ఉచ్చారణ దక్షత, భాష నైపుణ్యాలు పెంపొందించవచ్చు. నూతన పదాల విషయం పరిచయం అవుతాయి. పాఠశాల భయం తొలగించవచ్చు. స్వేచ్ఛగా చదువు నేర్చుకోవడానికి విద్యార్థులను సంసిద్ధం చేయవచ్చు. విద్యార్థులు మనోవైఖరులను, ఆసక్తులను తెలుసుకోవచ్చు. ఉపాధ్యాయుడి మీద గౌరవం, ప్రేమ పొందుతుంది. ఎదుటివారు చెప్పేది ఓర్పుగా వినే అలవాటు పెంపొందించవచ్చు. విద్యార్థులు వారి తప్పులను వారే తెలుసుకుంటారు, అంటే మాట్లాడడం ద్వారా, కమ్యూనికేషన్స్ ద్వారా. బాగా మాట్లాడే తోటి బాలులను చూసి తాము కూడా అలాగే మాట్లాడని ఉత్సుకత పెంపొందించుకుంటారు. ఇంట్రెస్ట్ కలుగుతుంది అన్నట్టు, మనం కూడా మంచిగా మాట్లాడాలి అని. నలుగురితో కలిసి ఉండే స్వభావం పెంపొందుతుంది, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంపొందుతుంది. సభాకంపం తొలగి, స్టేజ్ ఫియర్ తొలగి స్పష్టంగా ధైర్యంగా మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది, నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. విద్యార్థుల మధ్య పరస్పర అవగాహన సామర్థ్యం పెంపొందుతుంది. మంచి స్నేహ వైఖరి అలవడుతుంది. ఓకే, నెక్స్ట్ బాలగేయాలు, శిశుగేయాలు. అంటే భాషణ మాట్లాడే ద్వారా ఏమేమి నేర్చుకుంటారు అని. అభినయ గేయాలు ఇవి కూడా బాలగేయాలే, కానీ అభినయ ప్రధానమైన గేయాలు కాబట్టి వీటిని అభినయ గేయాలు అంటాం. అంటే ఇట్లా అభినయం చేస్తూ నేర్చుకునే గేయాలు. ప్రాథమిక పాఠశాలలో ఇవి నేర్పితే విద్యార్థుల భాషా కౌశలాలు, వాక్చాతుర్యం పెంపొందుతుంది. ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాల్లో పిల్లలు అనేక బాలగేయాలు, అభినయ గేయాలు పాడుతూ ఉంటారు. వీటిని తరచుగా విద్యార్థులకు వినిపించాలి. శిశు గేయాల్లో వాచిక అభినయం ఉంటే, అభినయ గేయాలలో వాచిక అభినయంతో పాటు ఆంగిక అభినయం కూడా ఉంటుంది. శిశు గేయాలలో వాచిక అభినయం ఉంటుంది, అంటే నోరుతో చెప్పడం ఉంటుంది. కానీ అభినయ గేయాలలో వాచిక అభినయంతో పాటు ఆంగిక అభినయం కూడా ఉంటుంది, అంటే ముఖంలో హావభావాలు. వీటిలో అర్థం ప్రధానంగా ఉంటుంది, భావం కూడా ముఖ్యమే. భావాన్ని అనుసరించి అభినయం చేయాలి. ఇది అభినయ గేయాలు. నెక్స్ట్ కథాకథనం. కథలంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ఆబాల గోపాలం కథలంటే చెవి కోసుకుంటారు. ఎంతసేపు విన్నా కథలు విసుగు కలిగించవు. పిల్లలకు కథలంటే సహజంగా ఇష్టం ఉంటుంది. వృద్ధులు ఓపికతో హరికథలు, బుర్రకథలు వెళ్తుంటారు. అంటే ఇది కవులు కూడా వారి రచనలో కథా కౌశలాలు ప్రదర్శిస్తారు. చిన్నపిల్లలు కథలు వినేటప్పుడు ఉత్సాహం, ఉల్లాసం, ధైర్యం, జాలి, ఆశ్చర్యం, పశ్చాత్తాపం, అసహ్యం, ఆత్మవిశ్వాసం, భయాలకు సంబంధించిన ఉద్వేగాలు కలుగుతుంటాయి. వారి భావి జీవితాలకు కావాల్సిన శారీరక, మానసిక, సాంఘిక వికాసాలన్నీ పునాదులవుతాయి. కథాకథనం ఏకపాత్రాభినయం వంటిది. కథాకథనం అనేది ఏకపాత్రాభినయం వంటిది. కథలోని పాత్రలు, సంభాషణలన్నీ కథ కూడా జరిపి అభినయపూర్వకంగా చెప్పాలి. అలా చెప్తే విద్యార్థులకు మంచిగా అర్థమవుతుంది. కథ చెప్పే పద్ధతి ఉంది, ఇక్కడ నాటకీకరణ ఉంది.
నెక్స్ట్ ఇలా ఇంపార్టెంట్ అంటే ఉక్త రచన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఉక్త రచన అంటే ఎవరికైనా తెలుసా? తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. ఉక్త రచన అని పెట్టి దానికి ఆన్సర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.